ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నేను డాక్టర్ శ్రీధర్ 9295909819. ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి. ఆయన కుంభంలోనే ఉంటారు. అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది. అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ 30వ తారీఖున ఆయన ప్రవేశం జరిగింది. అప్పుడే 3-4 రోజులు గడిచిపోయింది. కానీ నేను నిజానికి ఇది ఈ వీడియో చేయాలనుకోలేదు. కానీ చాలామంది మా అనుయాయులు ఉంటారు కదా, చాలామంది యూట్యూబ్లో చూశామండి, ఇది చూశాము, వారు ఒక రకంగా చెప్పారు, వీరు ఒక రకంగా చెప్పారు, ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి. అది కాదు, మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి 100ల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు. అందుచేత నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ 30వ తారీఖున జూన్ 30 నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి, అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు. ఆయన జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ నెలలో 15వ తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రంగా నడవదండి, అన్ని సక్రంగానే నడుస్తాయి. అంటే వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్ష్యలో అన్ని 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది. అవి ఈ కుజ, బుధ, గురు, శుక్ర, శని 5 గ్రహాలకే. రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ఇక సూర్యచంద్రులు అయినట్టయితే అవి మండల గ్రహాలు అంటారు. అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు. ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే, అంటే తారాగ్రహాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది. అయితే వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము. దీని ఈ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే వేరు సైజుల్లో ఉంటాయి అవి. అంచేత ఈ చిన్న ఓర్బిట్లో అదే చిన్న కక్ష్యలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. పెద్దది చాలా ఎక్కువ కక్ష్యలో తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సో ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము. ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునేవాళ్ళం. కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం. ఆ బయటికి చూసినప్పుడు మనకి చిన్నపిల్లలం కదా, మనకి అంత దృష్టి ఉండదు. వాటిని అలా చూస్తూ ఉంటే ఆ పొలాలు, ఆ చెట్లు, ఆ టెలిఫోన్ తీగలు, ఆ కరెంటు స్తంభాలు, ఆ కొండలు, గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుందే కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి. మనం జరిగేది ఏంటంటే మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో, అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రాంతి అంతే. ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే. ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు. ఇకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు అక్కర్లేదు. మనం వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా 140 రోజులు జరుగుతోంది. ఈ 140 రోజుల్లో ఏ రాసుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది, అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు. ఆయనకి ఇప్పుడు మకరంలోకి వచ్చాక ఏమైంది అంటే ఆయనకి 12వ స్థానంలో కుజుడు ఉన్నట్టుగా లెక్క. కుంభానికి మకరము 12వ స్థానం అవుతోంది కాబట్టి 12వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలడు. మొన్నటి వరకు ఆయనకి జన్మంలో ఉన్నాడు, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వ. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇక ఇప్పుడు మనము ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే శనీశ్వరుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో జరుగుతున్నట్టయితే ఏ విధమైనటువంటి అశుభాలు జరగడానికి ఉంది, అశుభ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది, ఏ విధమైన ఫలితాలు ఉంటాయి, ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ధనురాశి వారిని కనుక మనం తీసుకున్నట్టయితే వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది. దానికి సశాస్త్రం ఏం చెబుతోంది అంటే సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజనద్వేషం పాపచింతాం ధనౌగశనో. ధనౌ అంటే ద్వితీయ స్థానంలో గనక సంచారం, శని యొక్క సంచారం జరుగుతూ ఉంటే, అంటే ఇప్పుడు ధనురాశికి ద్వితీయ స్థానం అవుతుంది మకరం. కాబట్టి అక్కడ జరిగేటప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం చెప్పుకోవడం ఈ విధంగా శ్లోకం చెప్పుకున్నాము. ఇప్పుడు పోతే ఇక్కడ తెలుగు అర్థం మనం చెప్పుకుందాం. ఎల్లప్పుడూ ఈ 139 రోజులు కూడా విచారం కలుగుతూ ఉంటుంది. వృధా కలహం, అనవసరమైన గొడవ, దానికి పెద్ద రీజన్ ఉండదండి. వాడు పెట్టచ్చు, మనతో గొడవ పడవచ్చు, వాడు అకారణంగా లేకపోతే సకారణంగా పడవచ్చు. మొత్తం మీద కలహం అనేది మాత్రం జరిగే అవకాశం ఉంది. ఏదైనా ఒక కార్యం చెయ్యాలి, ఒక పని చెయ్యాలి అని మీరు అనుకున్నారు, ఆ పని చెడిపోతూ ఉంటుంది, ముందుకు వెళ్ళదండి. ఇకపోతే పాపకార్యాలు చేయడంలోనూ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, పాపకార్యాలు చేయడం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. సర్వజన విరోధం, ఎవరితో మాట్లాడినా గొడవగానే ఉంటుంది. ఇంట్లో వాడితోటి, ఆఫీసులో వాడితోటి, బయట వాడితోటి అక్కర్లేని గొడవలు, వ్యవహారం. ఈ విధమైనటువంటి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు, ధన స్థానంలో చేసేటప్పుడు ఈ విధమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే రావాల్సినటువంటి ధనం చేతికి రాకుండా ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు 2వ స్థానంలో అంటే ధనురాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనం చెప్పుకుంటున్నట్టుగానే రోజు నవగ్రహ శ్లోకాలు, బీజాక్షర మంత్రాలు, ప్రకాశిక మంత్రాలు చదువుకోండి. ఏమీ లేదు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. ఆదిత్యాయ సోమాయ మనం ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ వారాల పేర్లేనండి. ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శనిభ్యచ్చ. ఇక రావుకేతులు వాటికి వారాలకు పేర్లు లేవు కాబట్టి ఆ 2 యాడ్ చేసుకోండి. నమః లేదు, అక్కడ నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి, వాటి పేర్లు చెప్పుకోండి, నమస్కారం చేసుకోండి, 9 ప్రదర్శన చేయండి. ఈ లోపల కనుక ఏదైనా మీకు వచ్చినట్టయితే అంటే శని త్రయోదశి లాంటివి ఏదైనా వస్తే ఆ రోజున మాత్రం తైలాభిషేకం చేసుకోండి, గుళ్ళోకి వెళ్ళి. అలాగే నువ్వులు కాస్త, నల్లబట్ట, చిన్న మొక్క, ఇనప మొక్క ఏదోటి ఇచ్చి బ్రాహ్మడికి దానం చేసుకోండి. మీ దోషాలన్నీ పోతాయి, అంతా శుభం జరుగుతుంది. దీనికి భయపడాల్సిన పని ఏమీ లేదండి. ఇది సృష్టి మొదటి నుంచి జరుగుతూనే ఉన్నాయి, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. దీనిలో బ్రహ్మాండాలు బద్దలైపోయేది ఏమి ఉండదు, అంతా శుభం. ఈ విధంగా చేయండి, మీకు మంచి శుభాలు జరుగుతాయి. శుభం భూయాత్.